అవినాష్ రెడ్డి చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కడప టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అన్నారు. విఆర్ఓలను నిర్బంధించి ఉంటే దమ్ముంటే డైరెక్ట్ గా అక్కడికే వెళ్ళాలి గాని పోలీస్ స్టేషన్ కు ఎందుకు అవినాష్ వెళ్లారని ప్రశ్నించారు. అవినాష్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూస్తే ఆయనంత ఫ్రస్ట్రేషన్ గా ఏదో ఎన్నడూ జరగంది అంటే తాము దౌర్జన్యాలతో ఇంకో రకంగా అందరినీ భయపెట్టి చేసుకునే సామ్రాజ్యం ఏమి ఈ రకంగా అయిపోయిందనే ఫ్రస్ట్రేషన్లో ఇంకా అతని పరిధి స్థాయి దాటి అవన్నీ మర్చిపోయి కూడా తర్వాత నిన్నంతా కూడా మాట్లాడడం జరిగింది. ఆయన ప్రధానంగా ఆరోపణ చేసింది ఏంటంటే విఆర్ఓలందరినీ కూడా ఎంఆర్ఓ ఆఫీసుల్లో వచ్చి నిర్బంధించి ఎలక్షన్ జరుపుకున్నారని. అసలు అది ఎంఆర్ఓ ఆఫీసుల్లో నిర్బంధించడం ఏంటో నాకు అర్థం కాలేదు. ఎక్కడన్నా కానీ ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఉండే విఆర్ఓలను కానీ నిర్బంధించినామంటే మా ప్రైవేట్ ప్లేసులకు తీసుకుపోయి వాళ్ళని ఒక చోట కూర్చోబెట్టి మీకు అందుబాటులో లేకుండా చేయడం అనే దాన్ని నిర్బంధించడం అంటారు. అందరూ ఎంఆర్ఓ ఆఫీసుల్లో కూర్చొని ఎవరు వచ్చినా కూడా మేము రిసిప్ట్ ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉండి అంటే వాళ్ళను తర్వాత తెలుగుదేశం వాళ్ళు నిర్బంధించినారని ఆరోపించడం ఇది అస్సలు సత్యదూరము. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎంఆర్ఓ ఆఫీసులో నిర్బంధించారని అవినాష్ రెడ్డి చెప్తాడు. తర్వాత నీకు ఏదన్నా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు వేముల పోలీస్ స్టేషన్కి పోవాల్సిన పనేమి? నువ్వు పోవాల్సింది ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి పోవాలా. ఎందుకయ్యా మా వాళ్ళను లోపల ఉన్నారు మాకు ట్యాక్స్